వెల్కమ్ టు బీటీ న్యూస్ లక్షణ సమాజైతం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. చేతి వృత్తుల ద్వారా చేసే పనులు చాలా అద్భుతం. జౌళి శాఖను అభినందించిన మున్సిపల్ చైర్పర్సన్. మాజీ మంత్రికి ఘన స్వాగతం. మైదానంలో జరిగే రైతు ధర్నాలో నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున. ముక్తేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధిపై అధికారులతో సమీక్ష. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు. మాలలమంతా ఐక్యంగా ఉండి పోరాటం చేస్తామని పిలుపు. అంత ఐక్యత కలిసికట్టుగా ఉంటే ముద్ద జిల్లా నాయకులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అమృత హోటల్లో జౌళి శాఖ ఆధ్వర్యంలో చేతి వృత్తుల అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం హిందూప్రియ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా హిందూప్రియ మాట్లాడుతూ చేతి వృత్తుల ద్వారా చేసే పనులు చాలా అద్భుతంగా ఉన్నాయని వారిని అభినందించారు. ఇంట్లోనే ఉండి ఉపాధి కల్పిస్తున్నటువంటి జౌళి శాఖ హైదరాబాద్ బ్రాంచ్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బ్రాంచ్ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్ణ, వెదురు వస్తువులు ఉత్పత్తిదారులు పాల్గొన్నారు. మేడం స్టేషన్ ప్లీజ్. క్లాస్ ముఖ్య అతిథులు ఇచ్చినటువంటి మన మేడంతో పాటు వచ్చినటువంటి అతిథులకు మనం సన్మానించుకోవడం జరుగుతుంది గిఫ్ట్ ద్వారా. ధన్యవాదాలు మేడం. మేడం, ఎప్పుడైతే మేము జూట్ డాగ్స్ ఇస్తున్నామో మాకు కొద్దిగా అవకాశం కలిగి వస్తుంది. ఒకప్పుడు జనన మరణాలు అనేవి ఉండేవి కావు. దాని ఇప్పుడు క్రాసింగ్ పూర్తి చేస్తున్నది. ఆ క్రాసింగ్ ని అవాయిడ్ చేసుకుని ప్రోత్సహించాలి. ఇక్కడ మనం హ్యాండిక్రాఫ్ట్ కాబట్టి మనం 150-200 లో ఉంటది. కానీ క్లాసిక్ తీసుకుంటే ఇంకా ఇవి మళ్ళా పడుకోవచ్చు షాపులలో సంగీత్ కానీ మేము తయారు చేసి టేబుల్ పైన సెట్ చేస్తాం. ప్రోగ్రామ్ మ్యారేజ్ ఇంట్లో ఒక 20 వెరైటీస్ ఉంటాయి. 20 నేర్పించిపోతాం. మాదే మెటీరియల్ అంతా మాది. ఒకవేళ నేను 50 మంది అప్పుడు తక్కువ తీసుకుంటాం. చాలా మంది మేడం వాళ్ళ దగ్గర నుంచి చేసినాయి మేడం అని చెప్పారు. నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలా అందరినీ కూడా. మరి మీ దానిలో ఉన్న టాలెంట్ మీ ఇంట్లో పిల్లలు ఉంటే కూడా వాళ్ళకు కూడా నేర్పియాలని నాకు చిన్న కోరిక. అలాగే ఈ యొక్క బ్యాంబూస్ ఈరోజు 40 మెంబర్స్ తోటి పెడుతున్నామని మేడం చెప్పినారు. నేను ఇంతకుముందు మేడంకి కూడా ఏం చెప్పిన అంటే, ఈ జూట్ బ్యాగ్స్ సంబంధించి కూడా నెక్స్ట్ టైం ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి, నేను డెఫినెట్ గా మీకు సహకరించి సపోర్ట్ చేస్తానని చెప్పాను. కామారెడ్డి అనే కాదు, చాలా మంది ప్రెసెంట్ ఈ రోజులలో చూసుకుంటే ప్లాస్టిక్ కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. ఎక్కడికి పోయినా కానీ ప్లాస్టిక్ ప్యాకింగ్స్ కానీ ప్లాస్టిక్ అని బాగా అదవుతున్నారు. కాబట్టి జూట్ బ్యాగ్స్ కూడా చాలా వరకు మనం కామారెడ్డిలో కోఆర్డినేట్ చేస్తున్నాము, ప్లాస్టిక్ అవేర్నెస్ ఇస్తున్నాం మన మున్సిపల్ డిపార్ట్మెంట్. కాబట్టి అందరి దగ్గర కూడా చేంజెస్ రావాలి అని కోరుకుంటున్నాను.
ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జూట్ బ్యాగ్స్ కానీ ప్రతి ఒక్క పబ్లిక్ కూడా మేజర్ గా హ్యాండ్ క్రాఫ్ట్స్ నేర్చుకొని ఉంటే మనకి మన పొల్యూషన్ అండ్ సొసైటీని కూడా చక్కగా తీర్చిదిద్దద్దనే ఒక ఉద్దేశంతో నెక్స్ట్ టైం ఏదైనా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నాకు చెప్పండి మేడం, నేను డెఫినెట్ గా మీకు సపోర్ట్ చేస్తా. రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్ను ఆశ్రయించిన ముత్యాలమ్మ ఆలయం బాధితులు ముత్యాలమ్మ ఆలయం వద్ద తమపై లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన బాధితులు వెంకటేష్ సాయి అన్నారు. అమ్మవారి విగ్రహంపై దాడి జరిగిందని తెలుసుకొని బాధితులు తెలిపిన వివరాలలో శాంతియుతంగా ధర్నాలో పాల్గొన్న తమపై పోలీసులు కావాలని దాడి చేశారు. లాఠీచార్జ్ చేసిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని బాధితురాలు కోరారు. నా పేరు జి వెంకటేష్. నేను పికెట్లో ఉంటాను. నేను ఒక అమ్మవారికి ఒక పూతరాజు చేస్తాను. అమ్మవారికి అట్లా జరగడం వల్ల నేను కొంచెము బాధాకరంతో అక్కడికి వెళ్ళినాను. సైడ్లో నిల్చిన వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు అనవసరంగా దాడి చేసిరు. వాళ్ళకు కూడా సపోర్ట్ చేసినాము, ప్రజలకు కూడా చెప్తున్నాము. అయినా కానీ వీళ్ళు పోలీసులు మా మీద చాలా బలంగా కొట్టేసారు. ఇది చాలా ఇబ్బందిగా ఉన్నది మాకు. ఈ ప్రభుత్వం కూడా ఎటువంటి చర్య తీసుకుంటలేదు. మాకు ఇట్లా అవ్వడంతో మన బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మాకు కార్పొరేటర్ రామకృష్ణ వీళ్ళంతా స్పందించారు. మళ్ళీ వేరే గవర్నమెంట్ లేరా, మళ్ళీ ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది, మళ్ళీ వాళ్ళు ఎటువంటి చర్య తీసుకుంటలేరు. ఇది మాకు చాలా బాధాకరము. అందుకే మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము. మాకు న్యాయం జరగాల. హిందువులకి ఇట్లా అవుతుంది, మళ్ళీ మాకు సమస్య బయటికి రావాలి. ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి. నా మీద అనవసరంగా దాడి చేసిన వాళ్ళని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి. మాకు జరిగిన బాధ వానికి తెలిసేటట్టు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. సాయి కుమార్, నేను అస్మల్పేట దగ్గర ఉంటాను. బోయినపల్లి మన గౌడ సంఘంలో ఉంటాను. నేను అక్కడ ముత్యాలమ్మ టెంపుల్కి అట్లా తెలియగానే అక్కడికి వెళ్ళినాను. నిరసన ర్యాలీగానే వెళ్ళాను. అక్కడ పోలీస్ వాళ్ళు నాకు తెలియదు లాఠీ చార్జ్ చేస్తారని చెప్పి తెలియదు. అక్కడ ముంగట ఉన్నాను, పోలీసులు ధనాధన కొట్టేస్తూనే ఉన్నారు. నాకు అక్కడ ఏమవుతుందో కూడా అర్థమవుతలేదు. పోలీసు వాళ్ళు కొట్టేస్తూనే ఉన్నారు. ముత్యాలమ్మ దేవాలయం గత 13 తారీఖు ఏదైతే దుండగుడు దాడి చేసిండో దానికి నిరసనగా అక్కడ బంద్కి కాలిచ్చారు యావత్ సమాజం. అక్కడికి అందులో ఏం జరుగుతుంది అని చూడడానికే విక్టిమ్స్ వెంకటేష్ సాయి అక్కడ చేరుకున్నారు. ఇంకా విక్టిమ్స్ చాలా మంది ఉన్నారు. ఆ విక్టిమ్స్ చేరుకున్న వాళ్ళ మీద దాడి జరిగింది. ఏదైతే పోలీస్ వాళ్ళు దాడి చేసిరు, పోలీస్ వాళ్ళ దాడి చేసిన దానికి సంఘటనగా ఉమెన్స్ రైట్స్లో ఇలా కంప్లైంట్ చేయడం జరిగింది. ఉమెన్ రైట్స్ వాళ్ళు స్పందిస్తూ డీజీపీకి కంప్లైంట్ చేసి దాని తర్వాత ఉమెన్ రైట్స్ స్కీమ్ అని చెప్పారు. అలాగే మేము మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాము. డీజీపీకి కంప్లైంట్ ఇచ్చి ఆ ఎక్నాలజ్మెంట్ తీసుకొని ఇక్కడ కాపీ చేయడం జరిగింది. ఉమెన్ రైట్స్కి మేము చెప్పడం ఏంటంటే, ఎక్కడైతే ముత్యాలమ్మ దేవాలయంలో యావత్ హిందూ సమాజం మొత్తము దాన్ని బాధపడుతుంది. ఒకటిగా దుండగుడు వచ్చి తన్నడం జరిగింది. ఇంత దేవి దేవతలు ఏదైతే వెంకటేష్ ఉన్నాడో ఆయన ప్రతి సంవత్సరము ఆయన సొంతంగా పోతరాజు వేషం వేస్తాడు. ఆయన ఆ బాధ తట్టుకోలేక అమ్మాని తన్నినని చెప్పి ఆయన బాధతో వచ్చి అక్కడ ఆయన బాధతో ఉన్నాడు. బాధతో ఉండేసరికి హుటాహుటిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి మనం నెత్తి మీద కొట్టడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే సహాయతను గిట అక్కడికి వచ్చినాడు, అక్కడికి వచ్చి నిలబడి చూస్తున్న వారి మీద దాడి చేసిరు. దాడి చేసితో పాటు
దాదాపు 70 మంది మీద క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది. అటెంప్ట్ మర్డర్ అంటే నెత్తి మీద వలగొట్టిన. కామారెడ్డి జిల్లా ఆదిలాబాద్ నియోజకవర్గం రాజంపేట మండలం పొందుర్తి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్లో జరిగే రైతు ధర్నాకు కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల నుండి బీఆర్ఎస్ అధ్యక్షులు ఎంకే ముజీబ్ బొద్దీన్, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్రంలోని రామ్లీలా మైదానంలో జరిగే రైతు ధర్నాలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏబీసీడీ వ్యతిరేక మాల ఐక్యవేదిక మండల కమిటీ అధ్యక్షుడు జంగా భూమరాజం ఆధ్వర్యంలో ఏఎంఆర్ గార్డెన్లో సమావేశం ఏర్పాటు చేశారు. మాల ఐక్యవేదిక సభ్యులు నూతనంగా ఏఎంసీ చైర్మన్గా తలారి రాణి నరసింహులు, డైరెక్టర్ క్యారం రాజు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కమిటీ సభ్యులు శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు తుంగ శివరాజం, జక్కుల యాదగిరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు శివరాజ్యం మాట్లాడుతూ అంతా ఐక్యత, కలిసికట్టుగా ఉంటే ముద్దు వర్గీకరణ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల ఐక్యవేదిక మండల కమిటీ నాయకులు, వివిధ గ్రామాల మాల ఐక్యవేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి వచ్చినటువంటి మాల సోదరులందరికీ మరి ఈరోజు ఒక సంతోషించదగిన రోజు. ఎందుకంటే మనం గౌరవించాలి. రేపు రాబోయే కాలం కూడా మనం రాబోయే కాలం అంతా మనం ఇద్దరు కప్పురు పక్కండు ఒక్క నిమిషం అత్తున బుకే తీసుకోండి. నస్తాను తీసుకున్నాను. ఇంకా వీళ్ళందరూ అన్న ఆగండి ఆగట్లే. అవునా ఇడు రండి అన్న సార్ ఫోటో. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విధానం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విధానం. జై భీమ్, జై భీమ్, జై భీమ్.
అది అందించడానికి మేము ఎప్పుడైతే పిలిచిన వెంటనే వచ్చినటువంటి వారికి నర్సన్నకు రాణి మేడంకు అట్లాగే మా డైరెక్టర్ వారికి కూడా ప్రత్యేకమైన జైబీలు. ఈరోజు మరి మాకు మాలల సత్తా ఏందో చూపించేటువంటి సమయం ఆసన్నమైంది. మాల సోదరులందరూ ఏకతాటిపై వచ్చి రేపు జరగబోయే ఏబిసిడి వర్గీకరణ తిప్పికొట్టేంత వరకు కూడా ప్రతి మాల సోదరుడు మరి ముందుండి తన వంతు కర్తవ్యం నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా నా జాతి బిడ్డలకు పిలుపునిస్తున్నాం. ఎందుకంటే మాదిగ సోదరులు మాలోళ్ళు తక్కువ ఉన్నారు, మాల జాతి తక్కువ ఉన్నారు అని చెప్పి అటువంటి ప్రచారం చేస్తున్నారు. మాల జాతి మమ్మల్ని ఎక్కడ కూడా ముందుకు రాణిస్తలేరు. ఎక్కడైనా వాళ్ళే ముందుంటున్నారు, వాళ్ళే దుబ్బుతున్నారు, వాళ్ళే లబ్ధి పొందినటువంటి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం తిప్పుకొట్టాలంటే మనం అందరం ఐక్యంగా ఉండి మరి రేపు రాబోయే కొద్ది రోజుల్లో సిరిసిల్లలో బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ పెట్టాలని మేము ఐక్యవేదిక తరఫున తీర్మానం చేసినాం. ఆ తీర్మానానికి ముస్తాబాద్ మండలం నుండి గడప గడప ఒక అక్క, ఒక చెల్లి, ఒక అమ్మ, ఒక అన్న, ఒక తమ్ముడు మరందరు కదిలి సిరిసిల్లలో బ్రహ్మాండమైన మీటింగ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఈ రోజు వచ్చినటువంటి నా బిడ్డలందరికీ, నా జాతి సోదరులందరికీ కూడా జైలు తెలుపుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ముస్తాబాద్ మండల మాల ఐక్యవేదిక కమిటీకి జైలు తెలుపుకుంటాం. ముస్తాబాద్ మండలంలో మాలమానాడు ఐక్యవేదిక తరఫున ఈ మార్కెట్ కమిటీ చైర్మన్గా అంటే ఎస్సీ రిజర్వేషన్లో భాగంగా మా కమ్యూనిటీకి అంటే మాల కమ్యూనిటీకి రావడం మేము నిజంగా హర్షించదగ్గ విషయం. అందులో ఇంకొక డైరెక్టర్ రావడం అంటే 2 పోస్టులు చైర్మన్, డైరెక్టర్ ఇవ్వడం నిజంగా మాకు ఇది ఒక శుభసూచకంగా ముస్తాబాద్ మండలం నుంచి మేము భావిస్తున్నాము. సూర్యాపేట జిల్లాలో అభివృద్ధి పనులు సమాజంలోని ప్రతి ఒక్కరికి అందేందుకు, తద్వారా మెరుగైన జీవితాలను అందించేందుకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. రాష్ట్ర గవర్నర్ సమీకృత జిల్లా అధికారులు, కళాకారులు, రచయితలు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కార్యాలయ భవన సముదాయ ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాల్స్ను సందర్శించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. Hearty welcome to Sri Jishnudev Varma Garu, Honorable Governor of Telangana, Sri Nalamada Uttam Kumar Reddy Garu, Honorable Minister for Irrigation CID, Srimati Nalamada Padmavat Reddy Garu, Honorable MLA Kodad Assembly Constituency, Sri B. Venkatesham IAS Garu, Principal Secretary to Governor, Sri Tejas Nandalal Pawar IAS, District Collector Surabet, Sri Sanpreet Singh IPS, Superintendent of Police. A very good morning to all of you. It's with utmost joy and pride I take the honor of introducing His Excellency, the Honorable Governor of Telangana, Sri Jishnudev Varma ji. Now the District Collector, Sri Tejas Nandalal Pawar IAS. Sir, on behalf of the Suryapeta district, we extend a warm and hearty welcome to you, sir. Was IAS former Chief Secretary Tripura. Sir was born on 15th of August 1957, a decade after our independence. Sir's mother's name, Maharani Rajkumari Kamal Prabha Devi.
Sri Jishnudev Varmaji is a distinguished figure from royal lineage of Manikya dynasty of Tripura, one of the India's oldest and most progressive dynasties. In 1941, the dynasty introduced Tripura's first written constitution, championing civic ideals of self-help, cooperation, and state devotion. It uniquely reserved legislative seats for minorities, backward communities, and laborers, preceding national trends in inclusive governance. Despite his royal lineage, Sri Jishnudev Varmaji is known for his humility and approachability and fostering connections with people across all walks of life. Sir is a mandates, around 50 lakh mandates were created, sir, and a wage amount of front row district women district officers are requested to భూపాలపల్లి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం దేవాలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో ముక్తేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత నెలలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామాయర్, దేవాదాయ పౌర సంబంధాల శాఖ కమిషనర్ దేవాలయ అభివృద్ధికి ప్రణాళికలు రూపకల్పనపై సమావేశం నిర్వహించి చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారని అన్నారు. ఈ సూచనల మేరకు దేవాలయ అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలపై సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మాయక్ సింగ్, ఆలయ కార్యనిర్వహణాధికారి తదితరులు పాల్గొన్నారు. ఇది ఆస్తిక కానీ పబ్లిక్ తెలియదు. ఇక్కడికి వస్తారు ముందు జాగ్రత్త అక్కడ తీసుకుంటే ఏమైతే ఎవరు మనల్ని అనకుండా కట్టేది ఇప్పుడు ఇక్కడ కూర్చొని అక్కడికి పోతారు. తప్పకుండా వస్తారు. లేడీస్ అనేది 100% వస్తారు. ఇక్కడ ఇబ్బంది జెంట్స్ అంటే స్టేట్కి వెళ్ళిపోతారు. ప్లాట్ఫామ్ లేకపోతే కొన్ని రేస్ చేసి కడతాం. ఆ చెట్టు వరకు తీసుకుంటే బాగుంటుంది సార్. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చేతి వృత్తుల ద్వారా చేసే పనులు చాలా అద్భుతం, జౌళి శాఖను అభినందించిన మున్సిపల్ చైర్పర్సన్. మాజీ మంత్రికి ఘన స్వాగతం, మైదానంలో జరిగే రైతు ధర్నాలో నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున. ముక్తేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధిపై అధికారులతో సమీక్ష, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు.
మాలలమంతా ఐక్యంగా ఉండి పోరాటం చేస్తామని పిలుపు. అంత ఐక్యత కలిసికట్టుగా ఉంటే ముద్ద జిల్లా నాయకులు. ఇవి బుల్డెన్ అప్డేట్ చూస్తూనే ఉన్నాడు వీటి న్యూస్ లక్షణ సమాచారం. నమస్కారం.